సాయంత్రం బన్సీలాల్ ఇన్స్పెక్టర్ కలుసుకున్నారు. ఇది చదవండి అన్నాడు బన్సీలాల్ కవరు అందిస్తూ. ఏమిటి? ఏమీ తెలియనట్లు అడిగాడు అతను. బెదిరింపు లేక ముఖం గండిపిల్లిలా పెట్టుకుని ఎర్రబడ్డ కళ్ళతో ఆవేశంగా అన్నాడు బన్సీలాల్. ఈరోజు పోస్టులో వచ్చింది, అవునా? అతను ఏడవలేక నవ్వుతూ అడిగాడు. మీకెలా తెలుసు? నాకు ఇంకా చాలా తెలుసు లాలజీ. అంటే? ఆ లేఖ మండిపడే సూర్యుడు అనే ఆకాశరామన్న గారు మర్యాదపూర్వకంగా రాసి ఉంటారు. ఆమె కరెక్ట్? ఈ విషయం మీకెలా తెలిసింది? మీరలా అనుమానంగా అడిగితే లాభం లేదు లాల్జీ. నాకు తెలిసింది అంటే ఏదో పెద్ద కథ ఉన్నట్లే కదా. విషయం ఏమిటో చెప్పండి, నాకంతా అయోమయంగా ఉంది. బన్సీలాల్ బలవంతాన చేదు తిన్నట్లు ముఖం పెట్టి అన్నాడు. జరిగేది జరక్క మానదు లాల్జీ. మీ లేఖ సంగతి నాకెలా తెలుసని కదూ మీ అనుమానం? అది ఇప్పుడే తీరుస్తాను. లేకపోతే మీరు అపోహపడి నన్ను అనుమానిస్తారు. నాకు ఈరోజు పోస్టులో ఒక కవరు అందింది. ఆ విషయం మీతో చర్చించడానికి నేను మీ ఇంటికి వచ్చాను. మీరు కవరు తీసి చూపంగానే కథ అర్థమైంది. నా కవరు మీద అడ్రస్ పచ్చ ఇంకుతో రాసి ఉంది. మీ కవరు మీద అడ్రస్ కూడా అలాగే ఉంది. ఇంకు కలర్ చూడంగానే బెదిరింపలేక నాకే కాదు మీకు వచ్చిందని అర్థమైంది. అయితే మీకు లేఖ వచ్చిందన్నమాట. బన్సీలాల్ కాస్త ఊరట చెందుతూ అడిగాడు. అన్నమాట కాదు, ఉన్నమాట. మీకేం రాశాడు? అతను జేబులోంచి కవరు తీశాడు. నా కవరు మీరు చదవండి, మీ కవరు నేను చదువుతాను అంటూ కవరు ఇచ్చాడు. బన్సీలాల్ కవరు అందుకుని తనకొచ్చిన కవరు ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు. ఇరువురు ఏక సమయంలో చదవటం మొదలుపెట్టారు. బన్సీలాల్ లెటర్ ఇలా ఉంది. బన్సీలాల్ మహాశయ, నీవు అనవసరం పనులు చాలా చేస్తున్నావు. ముఖ్యంగా దొంగతనం అంటగట్టడం ఉంది చూసావు, అది అసలు సహించరాని విషయం. మా జోలికి వస్తే కందిరీగల తుట్టిలో చేయి పట్టినట్లే. ఓసారి హెచ్చరిక చేశాను, నువ్వు లెక్క చేయలేదు. ఈ తఫా చేసే అవసరం మాకు లేదు. శాంపిల్గా చిన్న దెబ్బతీయబోతున్నాను, కాచుకో. నీ ఫ్రెండ్ రైట్ హ్యాండ్ ఎర్ర టోపీల అధికారికి కూడా ఓ డోస్ ఇవ్వబోతున్నాం. నీ విషయం నువ్వు జాగ్రత్త పడితే వాడి విషయం చూసుకుంటాడు. ఇరువురు కలిసి మళ్ళీ కిరికిరి చేయకండి, ఇది నా హెచ్చరిక. ఇట్లు ఆకాశరామన్న గారి మండిపడే సూర్యుడు. బన్సీలాల్ లెటర్ని ఇన్స్పెక్టర్ చదివాడు. అలాగే ఇన్స్పెక్టర్కి అందిన లెటర్ని బన్సీలాల్ చదివాడు. ఆ లెటర్లో, ఇన్స్పెక్టర్ మహాశయ, నీకిదే మా నమస్కారములు. ఒరే మా బన్సీలాల్, నీకెంత ఆప్తుడైనా అంత ఇది పనికిరాదురా. ఎవడు దోషో ఎవడు నిర్దోషో ఆ మాత్రం గ్రహింపు లేకుండా ప్రవర్తించడం మంచిది కాదు. నీ దృష్టిలో బన్సీలాల్ దేవుడు, గోపన్న దెయ్యం, అంటే దొంగ, అంతేనా? అంతే, నాకు తెలుసు. రెండు దుష్ట శక్తులు ఏకమైనప్పుడు జరిగే పని ఇదే. అన్యాయం అంతమయ్యే రోజు, అధర్మం అంతమయ్యే రోజు దగ్గరలోనే ఉంది. ఇది నా హెచ్చరిక. నీకు ఇది వరకే మా మందు చిన్న డోస్ ఇచ్చాం. ఆ డోస్ చాలా లేదనుకుంటాను. త్వరలో మరో డోస్ మందు ఎక్కిస్తాం, చూస్తూ ఉండు. బన్సీలాల్కి మాత్రం ఈ తఫా ఫుల్ డోస్ మందు ఇద్దామనుకుంటున్నాం. వ్యాధి తీవ్రతని బట్టి ఫుల్ డోస్ ఇవ్వక తప్పదు. మందు ఎక్కించడం ఎలాగూ తప్పదు. కనుక విచారించి ప్రయోజనం లేదు. ఆ సంగతి బన్సీకి చెప్తే చెప్పు, నీ ఇష్టం. ప్రస్తుతం నీవు గోపన్న ఎక్కడ కనబడ్డా కేసు తిరగతోడకు. అలాగే ఈ కేసు తాలూకా ఫైలు శాశ్వతంగా మూసేయి. కాదంటే ఇటు నీకు అటు వాడికి మా న్యాయస్థానంలో శిక్ష తప్పదు. మేము ఎవరం అనే విషయం ఆరాతీయకు. ఆరాతీసి భంగపడుకు, ఇది నా హెచ్చరిక. ఇట్లు ఆకాశరామన్న గారి మండిపడే సూర్యుడు. ఇరువురు లెటర్ చదవటం పూర్తి చేసి కొద్దిసేపు ఆలోచిస్తూ ఉండిపోయారు. ముందుగా ఇన్స్పెక్టర్ కన్నారావు పెదవి కదిపాడు. హెచ్చరిక అందింది, ఏం చేద్దామంటారు? ఇలాంటి కేసులని చీల్చి చెండాడటం మీరు చేయాలి. నాకేదో సలహా ఇస్తారు కదా అని ఆశపడితే ఏం చేద్దామంటూ మీరు నన్ను అడుగుతున్నారు. ఇది ఏ రకం బెదిరింపులేకో అర్థం కావటం లేదు. జైలు నుంచి గోపన్నని విడిపించుకెళ్ళింది చాలక మళ్ళీ వార్నింగ్ ఏమిటి? వాడెవడో తెలిస్తే సజీవ సమాధి చేద్దును. బన్సీలాల్ గంగవిర్రెలెత్తిపోతూ ఆవేశంగా అన్నాడు. మీరు ఉత్త సజీవ సమాధి మాత్రమే చేస్తారు లాలజీ. నేను అలా కాదు. సెంటర్లో నుంచోపెట్టి సెంటర్ స్థానంలో లాగిపెట్టి తంతాను. ఒక్క దెబ్బకి వాడు గింగిరాలు తిరిగిపోవాలి. ఆ తర్వాత వాడి శరీరాన్ని అంగుళానికో ముక్క చొప్పున కోసి కాకులకి గద్దలకేసి అవి ఆరగిస్తుంటే ఆనందంగా చూస్తాను. ఇన్స్పెక్టర్ రోషంగా సెలవిచ్చాడు. కొయ్యాల్సిందే కోతలు, వ్యంగ్యంగా అన్నాడు బన్సీలాల్. లాల్జీ, మీరు కోపం తెచ్చుకొని ప్రయోజనం లేదు. ఇటు నేను ఊరు మొత్తాన్ని కొనగల ధనవంతుణ్ణి, నా మాటకు ఎదురులేనివాణ్ణి.
ఇప్పుడు నా పని అయోమయంలో దిగింది. ఎవడో కోన్కిస్తా గొట్టంగాడు నన్ను బెదిరించటమా? ఇది నాకు ఎంత తలవంపుల విషయం. నా విషయానికి వస్తే నా పని అంతేగా లాల్జీ. నా అధికారం ఏమిటి? నా హోదా ఏమిటి? ఓ పోలీస్ ఆఫీసర్కి బెదిరింపలేక నేనేమనుకోవాలి? ఇలా ఇద్దరం అనుకుంటూ కూర్చుంటే పనులు కావు ఇన్స్పెక్టర్. వాడు మళ్ళీ ఏదొకటి చేస్తాడు. ఎందుకో ఠాకూర్ మన మీద కసి పూనాడన్న మాటకి వెనుకున్న కథ. బలంగా లేదంటారు, అంతేనా లాలజీ? అవునన్నట్లు తల ఊపాడు బన్సీలాల్. ఓకే, మీ ఊహ ప్రకారం ఇది ఠాకూర్ పని కాదు అనుకుందాము. మరి మనకి శత్రువు ఎవరు? అది ఊహించగలరా లాలజీ? ఊహకి అందని మరుక్షణం శత్రువుని సర్వనాశనం చేసే కార్యక్రమంలో మునిగి తేలనా? ఠాకూర్ కావచ్చునని మనిద్దరం అనుకుంటున్నాము. మరో శత్రువంటూ ఎవరూ కనబడలేదు కాబట్టి అనుమానంతో ఆలోచిస్తున్నాము. అణుమాత్రం ఆధారం దొరికితే చాలు. నేను అణుమాత్రం ఆధారం కోసం చూస్తున్నాను. మనం ఇలా మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుందాము. వాడు మరోసారి రంగంలోకి దిగి మన రోగం టక్కున కుదురుస్తాడు. ఇంతవరకు మీ మాట తూచా తప్పకుండా పాటించాను. ఏం జరిగింది? బన్సీలాల్ ఆవేశంగా అడిగాడు. అది మీరే చెప్పండి. ఇన్స్పెక్టర్ ముఖంలో ఏ భావం కనబడనీయకుండా జాగ్రత్త పడుతూ అడిగాడు. ఆనందయ్యకి మనవుడు దక్కాడు. వాడు ఆనందంగా నా కళ్ళ ముందు తిరుగుతున్నాడు. గోపన్న రహస్య గూఢచారి లాంటి వాడన్న సంగతి నేనే కనిపెట్టి వాడిని జైలు దాకా లాక్కొచ్చాను. మీరు చల్లగా వాడు జారుకుంటుంటే ఊరుకున్నారు. మళ్ళీ ఈ బెదిరింపులేక ఒకటి. బన్సీలాల్ అంతవరకు అని ఆపై ఏం మాట్లాడాలో తెలియక మిన్నకుండిపోయాడు. లాల్జీ ఆపయంగా పిలిచాడు ఇన్స్పెక్టర్. మీరు అంతవరకే ఆలోచించారు గాని డీప్గా వెళ్ళి చూడలేదు. చూడటానికేముంది నా బొంద? ఈ భాష మగవాళ్ళు వాడకూడదు, ముఖ్యంగా మీలాంటి వాళ్ళు. ఆనందయ్య మనవడి విషయంలో ఆలోచించండి అంటే నాకు శత్రువులంటూ ఎవరూ లేరు. ఠాకూర్ తప్ప ఇది వాడి పనే అన్నారు. లేనిపోనిది మీ నౌకర్ల చేత నన్ను కొట్టించారు. మంచివాణ్ణి కాబట్టి ఇందులో మీ పాత్ర లేకపోవటంతో కాస్త సర్దుకున్నాను. మీ నౌకర్ల మీద నాకు అనుమానంగా ఉంది అని చెప్పిన తర్వాతే కదా మీరు వాళ్ళ మీద ఓ కన్ను వేసి ఉండటం, దాంతో గోపన్న బయటపడటం జరిగింది. ఎటొచ్చి మీరు గోపన్న మీదకి దొంగతనం నేరం తోసి కేసు పెట్టి బయట పంపించిన తర్వాత దెబ్బ తినటం నేను. జరిగింది ఇదే కదా. ఇక్కడ మీరొకటి గమనించాలి. మనిద్దరి శత్రువు ఒకరా, లేక మీ శత్రువే నాపై కూడా కినుకబూని నన్ను దెబ్బతీస్తున్నాడా? నేను వేరువేరు వెళ్ళాలని విషయం పూర్తిగా తెలియకపోయినా ఒకటి మాత్రం నిజం, ఈ బెదిరింపు లేఖలు పంపింది మాత్రం ఒకరే. ఆ విషయం తెలిసిపోతూనే ఉంది. కనుక నా మీద చిరచిరలాడి ప్రయోజనం లేదు లాల్జీ. వాడు మళ్ళీ మన ఇద్దరికీ ఓ డోస్ ఇవ్వబోతున్నాడు. తగిన మెలకువగా ఉండి దెబ్బ తగలకుండా చూసుకోవటం ముఖ్యం. ఆ తర్వాత శత్రువుని కనిపెట్టి ఉచ్చులాగించడం కూడా ముఖ్యం. అంతేగాని మనం కలహాలాడుకుంటే ప్రయోజనం ఏముంది? ఇన్స్పెక్టర్ అన్న తీరుకి బన్సీలాల్ తగ్గాడు. కసి తీరక మసిపూనుకున్నాడట వెనకటికొకడు. అలా ప్రవర్తించిపోయాను. మళ్ళీ తెలివి తెచ్చుకుని ఇన్స్పెక్టర్పై నిష్ఠూరాలు ఆడితే ఎవరి నష్టం? పైగా ఆయన కూడా 2 సార్లు దెబ్బతిని ఉన్నాడు కదా అనుకున్నాడు. మీరు చెప్పింది నిజమే. ఏం చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నాను. కానివ్వండి, ఎన్నాళ్ళు ఈ చాటు శత్రువు మనతో పరాచికాలు ఆడుతాడో నిట్టూర్పు విడుస్తూ అన్నాడు బన్సీలాల్. ఆడవాళ్ల భాషలో చెప్పాలంటే పాపం పండాలి. ఆ శుభ సమయం కోసం చూద్దాము లాల్జీ. ఈ లోపల నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. శత్రువు ఆచూకీ లాగే విషయంలో భారంగా బదులు పలికాడు ఇన్స్పెక్టర్. ఆ తర్వాత కానరాని శత్రువు గురించి మరి కాసేపు చర్చించుకుని బన్సీలాల్కి వచ్చిన లేఖని తన లేఖతో పాటు భద్రంగా ఉంచుకుంటానని చెప్పి బెదిరింపు లేఖను తీసుకుని ఇన్స్పెక్టర్ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. బన్సీలాల్ ఆలోచిస్తూ అలా కూర్చుండిపోయాడు. ఆకాశరామన్న నుంచి వచ్చిన 2 లేఖలు ఏ శత్రువు సృష్టించలేదని బన్సీలాల్ని అవమానం చేయాలి అన్న ప్లాన్లో మొదటి భాగంగా ఇన్స్పెక్టర్ లేఖలని సృష్టించి తన అడ్రస్కి ఒకటి, బన్సీలాల్ అడ్రస్కి మరొకటి వేశాడు. ముందు తనే బన్సీలాల్ ఇంటికి వచ్చి తన లేఖ చూపించి 4 కబుర్లు చెప్పి చల్లగా లేఖతో సహా వెళ్ళిపోయాడు. క్రైమ్ గురించి బాగా తెలిసిన ఇన్స్పెక్టర్ తను సృష్టించిన సాక్ష్యాన్ని చెరిపివేస్తాడు కానీ అలా వదిలేస్తాడా? ఇప్పుడు ఆయన చేసింది ఇదే పని. బన్సీలాల్పై తను తీయబోయే దెబ్బకి ప్రథమ అడుగు పడిందని ఇన్స్పెక్టర్కి తెలుసు. బరిలోకి దిగిన తర్వాత గెలుపు ఇన్స్పెక్టర్దా బన్సీలాల్దా అది కాలం చెప్పాల్సిన తీర్పు. ఇదేమీ తెలియని బన్సీలాల్ ఇంకా దీర్ఘాలోచన చేస్తూనే ఉన్నాడు. వారం తిరగకుండానే మళ్ళీ బన్సీలాల్ ఇన్స్పెక్టర్ కలిసి మంతనాలు ఆడక తప్పలేదు. అదైనా గోపన్న పెళ్లి విషయంలో.
ఆకాశరామన్నగాడు వాడి తమ్ముడు మండిపడే సూర్యుడు ఎవడో కాడు, ఠాకూర్ గాడే అన్నాడు బన్సీలాల్ పళ్ళు నూరుతూ. ఏమిటి అంత గట్టిగా చెప్పేస్తున్నారు? సాక్ష్యాధారాలు దొరికాయా? ఇన్స్పెక్టర్ కన్నారావు మహా ఆతృతగా అడిగాడు. తిరుగులేని సాక్ష్యం దొరికింది. అయితే మనం గెలిచామన్నమాట. ఏమిటి గెలవటం నా బొంద? ఠాకూర్ నన్ను అవమానం చేస్తే బన్సీలాల్ని అవమానం చేయాలనుకుంది తను. ఏ ప్లాను కుదరక ఇంతవరకు తను రంగంలోకి దిగలేదు. మరి బన్సీలాల్కి అవమానం ఎలా జరిగింది? తను అనుమానము ఠాకూర్ మీదకు మళ్ళాలని ఠాకూర్ మీదకి నేరం నెడుతుంటే కల్పన నిజం అవుతున్నది. విచిత్రంగా ఇదెలా జరిగింది? ఇన్స్పెక్టర్ ఆలోచించాడు. ఏమీ అర్థం కాలేదు. విషయం ఏమిటో తిన్నగా వివరించండి లాల్జీ అన్నాడు. గోపన్న పెళ్లి తాఫీగా సెలవిచ్చాడు బన్సీలాల్. వాట్ అంటూ కుర్చీలోంచి ఇంతెత్తున ఎగిరిపడ్డాడు ఇన్స్పెక్టర్ కన్నారావు. ఎల్లుండి గోపన్న పెళ్లి. ఎవరితో, ఎక్కడా, ఎలా? ఠాకూర్ ఇంట్లో పనిచేసే సూరప్ప అనేవాడి కూతురు చామంతితో. అతను దగ్గర ఉండి వాళ్ళ పెళ్లి జరిపిస్తున్నాడు. ఈ పెళ్లి జరగదు అని మీరు వాదిస్తే సరిపోయిందా ఇన్స్పెక్టర్జీ? ఎలా జరగదు? ఎందుకు జరగదు? అదైనా సెలవేయండి, నాకు అర్థమన్నా అవుతుంది. వాడు జైలులోంచి పారిపోయిన ఖైదీ. వాడు జైలులోంచి పారిపోయినట్లు మీరేమన్నా నలుగురికి చాటారా? లేదు కదా. పోలీసులకి మొత్తమంది ఇచ్చి 5 ఖైదీలు పారిపోయారంటే ఆ విషయం లోకానికి తెలిస్తే మీకు అవమానం అని ఈ విషయం రహస్యంగా దాచారు కదా. వాడు ఠాకూర్ మనిషి అని అనుమానం వచ్చిన తర్వాతే కదా నేను దొంగతనం నేరం మోపింది, మీరు జైలులో పెట్టిందేను. మీ పాయింట్లు అన్నీ నిజమే లాల్జీ, కానీ వాళ్ళ ధైర్యం చూస్తుంటే మీకేమనిపిస్తున్నది? డౌట్ వస్తున్నదా, రావటం లేదా? వస్తున్నది. అయినా పర్వాలేదు. 3 ముళ్ళు వేసే సమయంలో పందిట్లోకి వెళ్ళి వాడిని అరెస్ట్ చేస్తాను. ఇన్స్పెక్టర్ కన్నారావు అంటే సింహం లాంటి వాడు అని నిరూపిస్తాను. ఇన్స్పెక్టర్ కన్నారావు నిజంగా ఆ పని చేస్తాడో లేదో కానీ బీరాలు మాత్రం గొప్పగా పలికాడు. మీరు గోపన్నని ఎదుర్కోవటం అంటే ఠాకూర్ని ఎదుర్కొన్నట్లు లెక్క. గోపన్న పారిపోయిన ఖైదీ, కానీ దగ్గర నిలబడి వాడి పెళ్లి చేస్తున్నది ఠాకూర్. అసలు వాళ్ళ ధైర్యం ఏమిటో నాకు అర్థం కావటం లేదు లాల్జీ. మన అధైర్యమే వాళ్ళ ధైర్యం. బరిలో దిగిన మనం ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంటే వాళ్ళు మీదకి వస్తున్నారు. ఎదురు నిలిచి పోట్లాడేవాడిని ఏమీ చేయలేరు. కాలికి బుద్ధి చెప్పేవాడినే తరిమి కొడతారు. అది సహజం. అంటే అర్థం ఏమిటి? ఆలోచించి చూడండి. ఇప్పుడు అవమానమయ్యింది నాకు కాదు, మీకు. నాకు అవమానమా? అంతే కదా మరి. పారిపోయిన ఖైదీ ఆచూకీ చిక్కినా కూడా మీరు అరెస్ట్ చేయలేదంటే అది మీకు తలవంపులు కాదా? మీ డిపార్ట్మెంట్కి అవమానం కాదా? మీకు చిన్నతనం కాదా? మీరు భయపడి ఆపండి లాల్జీ అరిచినట్లే అన్నాడు అతను. ఆపమంటే ఆపుతాను, కానీ ఇది ఉన్నమాటే కదా. ఉన్నమాటో లేని మాటో నాకు అనవసరం. నేను ఓ బాధ్యత గల పోలీసు అధికారిగా ప్రశ్నలు అడుగుతాను. సూటిగా ఏదీ దాయకుండా సమాధానాలు ఇవ్వండి చాలు. ఆ తర్వాత చూడండి నా విశ్వరూపం. ఇన్స్పెక్టర్ కన్నారావు కుర్చీలో నిటారుగా కూర్చుని కందగడ్డలాగా ముఖం మారిపోగా సీరియస్గా అన్నాడు. ఇన్స్పెక్టర్కి బాగా రోషం రావాలని అన్నాడు బన్సీలాల్. తన ఇంట్లో నౌకరు గోపన్న, తన శత్రువు ఠాకూర్ నౌకరు కూతురిని 10 మంది సమక్షంలో గోపన్న పెళ్లాడుతుంటే ఠాకూర్ దగ్గర ఉండి ఈ పెళ్లి జరిపిస్తుంటే అది తనకెంత అవమానం. పైగా ఆ పెళ్లికి తనని రమ్మని ఆహ్వానమా? ఈ ఘోరమైన అవమానం కాదా? ఇన్స్పెక్టర్ని తమ మేపటం తప్ప కించిత్ ఫలితం కానరావటం లేదు. చాటు శత్రువు ఎవరో కాదు, ఠాకూర్ అయి ఉంటాడు అన్న ఒక్క మాట తప్పించి తనకి ఇంకేం సాయం చేయగలిగాడు? గోపన్నని పట్టి అప్పగిస్తే జైలులో పెట్టి 4 ఉతకాల్సింది పోయి వాడు పారిపోతే కళ్ళు తేలవేశాడు. తనతో పైకి అనకపోయినా ఠాకూర్ అంటే అతనికి ఏ మూలో రవ్వంత భయమే. వెళ్ళి గోపన్నని అరెస్టు చేస్తాడన్నది కూడా అనుమానమే. అందుకే ఇన్స్పెక్టర్ని రెచ్చగొట్టాలి. నీకంత ధైర్యం ఉందా అని హేళన చెయ్యాలి. ఊరి ఎక్కించాలి. అతని చేతులతోనే గోపన్న చేతులకి సంకెళ్ళు వేయించాలి. ఠాకూర్ మీసాలు కిందికి వాలేలా చూడాలి. అప్పుడు గాని తను గెలిచినట్లు కాదు. ఇది బన్సీలాల్ ఆలోచన. ఇన్స్పెక్టర్ బన్సీలాల్ని అవమానం చేద్దామనుకున్నాడు. ఇప్పుడు బన్సీలాల్ ఇన్స్పెక్టర్ని అవమానం చేద్దామనుకుంటున్నాడు. అంతే. ప్రశ్నలు అడగండి, సమాధానాలు నాకు తెలిసినవి దాచుకోకుండా ఇస్తాను. బన్సీలాల్ ముఖంలో ఏ భావాలు కానరాకుండా జాగ్రత్త పడుతూ అన్నాడు. గోపనికి పెళ్లి అని మీకెవరు చెప్తారు? గోపనికి కాబోయే మామగారు సూరప్పగాడు మా ఇంటికి స్వయంగా వచ్చి శుభలేఖ ఇచ్చాడు. అప్పుడు మీరు వాడిని ఏమేమి అడిగారు? సూరప్పని ఏమేమి అడిగింది బన్సీలాల్ వివరించాడు. గోపన్న ఎక్కడ ఉన్నాడట?
గోపన్నని ఠాకూర్ తన దగ్గర ఉంచుకున్నాడట. ఇలా ప్రశ్నలు ఇన్స్పెక్టర్ అడుగుతుంటే బన్సీలాల్ తనకి తెలిసింది దాచుకోకుండా చెప్పాడు. వారిరువురి మధ్య సంభాషణ పావుగంట సేపు సాగింది. లాల్జీ, నేను వెళ్ళి గోపన్నని అరెస్ట్ చేస్తాను. అవసరమైతే మీరు సాక్ష్యం ఇవ్వవలసి ఉంటుంది, అతను కుర్చీలోంచి లేస్తూ అన్నాడు. బన్సీలాల్ తెల్లబోయాడు. నేను సాక్ష్యమా? దేనికి? అన్నాడు. గోపన్న జైలు నుంచి తప్పించుకుని పారిపోయిందే కాక ఈ ఊళ్ళోనే ఉండి ధైర్యంగా పెళ్లికొడుకు అవతారం ఎత్తటం చూశారు. అది నాకు అవమానంగా భావిస్తున్నాను. అందుకే అరెస్టు చేయటానికి ఎమర్జెంటుగా పోతున్నాను. మీ ఇంట్లో దొంగతనం చేస్తుంటే మీరు గోపన్నని పట్టుకోబోవటం, అతను మీ మీదకి కత్తి విసిరి పారిపోతుంటే మీరు ధైర్యంగా వాడిని పట్టేసి నాకు అప్పగించటం, నేను వాడిని జైలులో ఉంచితే వాడు పెద్ద స్మగ్లర్ల సహాయంతో పారిపోవటం, నేను ఈ విషయం రహస్యంగా ఉంచి పరిశోధన చేస్తుంటే గోపన్న ఆచూకీ చిక్కింది. దాంతో వాడిని అరెస్టు చేయటం జరిగింది. ఇది నేను చెప్పే కదా. గోపన్నని జైలుకి పంపించాను. దొంగతనం చేసిందే కాక నా మీద హత్యా ప్రయత్నం కూడా చేశాడు అని అవసరపడితే మీరు సాక్ష్యం కేసు బలంగా ఉండటానికి ఇదంతా విడమర్చి చెప్పాడు అతను. అది యథార్థమే కదా, అవసరమైతే తప్పకుండా సాక్ష్యమిస్తాను, బన్సీలాల్ అన్నాడు. మంచిది, ముక్తసరిగా అని ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. ట్రింగ్ ట్రింగ్ ఫోన్ మోగిన శబ్దం కావటంతో బన్సీలాల్ మంచం మీద నుంచి లేచి రెండంగల్లో ఫోన్ దగ్గరకు వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. ఫోన్ చేసింది ఇన్స్పెక్టర్ కన్నారావు. బన్సీలాల్ ముఖం చింకి చాటంత అయింది. గోపన్న మెడకు తాడు వేశారా? హుషారుగా అడిగాడు. లేదు, కూల్గా జవాబిచ్చాడు అతను. వాడు దొరకలేదా? వాడేమన్నా దాక్కున్నాడా దొరకపోవటానికి? మరి వాడు నా ఎదుట పడ్డాడు. రాజాల తల ఎత్తుకుని ఫోజు కొడుతూ నన్ను చూశాడు. మరెందుకు అరెస్టు చేయలేదు? వాడు కొన్నంత అండతో చాటంత అభయహస్తం కింద నిర్భయంగా ఉన్నాడు. అంటే ఠాకూర్ 7 తలల నాగేంద్రుడు అయితే ఆ పడగల నీడన గోపన్న నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అంటే మీరు ఆ ఠాకూర్ గాడి విషపు తలకాయలను చూసి గోపన్నని అరెస్టు చేయటానికి జంకారన్నమాట. అలాగని కాదు. మరి ఠాకూర్ గాడు మంచం వాల్చి కంచం ఒడిలో పెట్టాడా? వ్యంగ్యంగా అడిగాడు బన్సీలాల్. గోపన్నని అరెస్టు చేసి ఆ శుభవార్త వినిపిస్తాడేమోనని కొండంత ఆశతో ఇన్స్పెక్టర్ నుంచి అందే ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో అతను ఫోన్ చేసి చావు కబురు చల్లగా వినిపిస్తుంటే ఎవరికైనా మండుతుంది. అలాంటిది బన్సీలాల్ లాంటి వాడికి ఎలా ఉంటుంది? మాట 20 డిగ్రీల ఎండలో దిగంబరంగా నిలబెట్టి ఒళ్లంతా పండుమిరపకాయల కారం రాసి సలసలా కాగే నీళ్లు అదే పనిగా పోస్తున్నట్లు అనిపించింది. ఆ మంటలో ఇన్స్పెక్టర్ శీలాన్ని పూర్తిగా శంకించటం కూడా జరిగింది. అందుకే వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది. ఠాకూర్ మంచం వాల్చి కంచం పెట్టలేదు కానీ మర్యాదగా మాట్లాడాడు. వాళ్ళ ప్లాన్ చూసి నా బుర్ర తిరిగిపోయింది. అతను మామూలుగా చెప్పాడు. ఫోన్లో విషయం అర్థం కాదు. మీరు మా ఇంటికి అర్జెంటుగా బయలుదేరండి. ఇప్పుడా అంటే అర్థం? డ్యూటీ మీద ఉన్నాను కదా అని. ఈ ఊళ్ళో నిన్నెవరయ్యా అడిగేది? నీవు డ్యూటీ మీద ఉన్నా అడగరు. డ్యూటీలో ఉండి గుర్రం ఎక్కినా అదేమని అడిగే నాదుడు లేడు. ఓసారి వచ్చి వెళితే నాకు తృప్తిగా ఉంటుంది. ఫోనులో మాటలు వేరు, ముఖాముఖి మాట్లాడుకోవటం వేరు. తప్పదంటారా? తప్పదు, రావాల్సిందే. 1000 కన్నులతో ఎదురు చూస్తూ ఉంటాను. ఎంత తొందరగా వస్తే అంత సంతోషం, నవ్వుతూ అన్నాడు బన్సీలాల్. తప్పనిసరి అయినప్పుడు తప్పకుండా మరి. 5 మినిట్స్లో బయలుదేరుతున్నాను అంటూ ఇన్స్పెక్టర్ ఫోన్ పెట్టేశాడు. బన్సీలాల్ థ్రెడిల్ మీద రిసీవర్ పెట్టి ఆ గది విడిచి మేడ మీద మరో రూంలోకి వచ్చి అక్కడ ఉన్న ఈజీ చైర్లో మేలు వాల్చి ఆలోచన సముద్రంలోకి నెమ్మదిగా జారుకున్నాడు. ఈ ఇన్స్పెక్టర్ గాడు గొప్ప దొంగ, పెద్ద ఆశబోతు. డ్యూటీ సక్రమంగా చేయటం తప్పించి మిగతా అన్ని పనులు చేస్తాడు. ఠాకూర్ గాడు నన్ను దెబ్బతీసి వాడి బలం పుంజుకోవాలని చూస్తున్నాడు. ఈ సమయంలో ఇన్స్పెక్టర్ లాంటి వాళ్ళని దువ్వితే నా బలం పడిపోతుంది. ఇది గ్రహించి ఠాకూర్ ఇన్స్పెక్టర్ కన్నారావుని విస్కీతో తలంటి స్నానం చేయించి అందమైన సుందరి శిరోజాలతో దూపం వేసి ఉంటాడు. ఆ దెబ్బతో ఐస్ అయి ఉంటాడు వీడి ఆటలు నా ముందా? ఇలాంటి సమయంలో కోపగించుకుని ప్రయోజనం లేదు కనుక నేను కూడా బంగారు పళ్ళెం దువ్వెనతో వీడిని నిలువునా దువ్వి వెదవ ముఖానికి ఫారిన్ పౌడర్ కొట్టి నీవే సర్వం నాయనా, నీట ముంచిన పాల ముంచిన నీకే చెల్లింది అంటూ ఓ పక్క స్తోత్రం చదువుతూ వెనుక నుంచి మాడు పగిలేలా దెబ్బతీయాలి. వీడి వలన తనకి మిగిలింది అవమానాలు, బోలెడు ఖర్చు. కనుక సాధ్యమైనంత వీడి రోగం కుదర్చకపోతే తన బతుకు వ్యర్థం కాబట్టి
బన్సీలాల్ ఇలా ఆలోచిస్తుండగానే అతను ఊడిపట్టాడు. నవ్వుతూ ఆహ్వానించాడు బన్సీలాల్. మీ మాట కాదనలేక వచ్చాను. అందమైన ఆడపిల్లనైనా బాగుండేది. తలుకు మెలుకులు చూపి మీరు నా మాట వినేలా చేసుకునేవాణ్ణి. జోక్గా మాట్లాడుతూ అతను వచ్చి సోఫాలో ఆసీనుడయ్యాడు. 5 నిమిషాల తర్వాత అతను విషయంలోకి వచ్చాడు. ఠాకూర్ దగ్గరకు వెళ్ళాను. అతను మర్యాదగా ఆహ్వానించాడు. గోపన్న అటు ఇటు తిరుగుతూ కనిపించాడు. చేతికి మాత్రం కట్టు ఉంది. అతనికి నేనెందుకు వచ్చానో చెప్పకుండా గోపన్న గురించి అడిగాను. గోపన్న చిన్నప్పటి నుంచి తనకి బాగా తెలుసట. తన దగ్గర నౌకరట. మధ్య మధ్య చేస్తుంటాడట, మధ్య మధ్య మానేస్తుంటాడట. గోపన్న నిజాయితీ గల మంచి వ్యక్తట. తనని ఎన్నోసార్లు ఆపదలోంచి రక్షించాడట. అందువల్ల అతడు పని చేసినా చేయకపోయినా తనకి ఇష్టమేనట. 2 నెలల క్రితం అతడు గోపన్న కలిసి రాజ్దూత్ మీద పక్క ఊరికి వెళుతుంటే వీళ్ళెక్కిన రాజ్దూత్ ఓ ప్లేడరు గారి చిన్న కారు గుద్దిందట. అతనికి దెబ్బలు తగలలేదుట, కానీ గోపన్నకి దెబ్బలు తగిలాయట. డాక్టర్ కృష్ణాజీరావు నర్సింగ్ హోంలో గోపన్నని చేర్చారట. 5 రోజులకి తెలివి వచ్చిందట. చేతి ఎముక తొలగటం వల్ల గోపన్నకి కృష్ణాజీరావు పిండి కట్టు విప్పి మామూలు కట్టు కట్టాడట. అతను చెప్పిన కథ ఇది అంటూ ఇన్స్పెక్టర్ చెప్పాడు. ఇంపాసిబుల్. గోపన్న 28వ తారీఖు జైలులో ఉన్నాడు. ఆ విషయం మీరు చెప్పాల్సింది, బన్సీలాల్ అన్నాడు. వాళ్ళకు తెలుసు గోపన్న 28వ తారీఖు జైలులో గోడల మధ్య ఉన్నట్లు. మరి ఈ అబద్ధాలు ఏమిటి, కల్పిత కథ ఏమిటి అంటారు. అదేనా మీ అనుమానం లాల్జీ? అదే. వాళ్ళు దొంగ సాక్ష్యాధారాలు బలంగా ఏర్పరచుకున్నారు. మనని బెదిరించటానికి ఇదిగో ఈ కథ ఒకటి సృష్టించి వినిపించారు. మా ఇంటి నౌకరు దొంగతనం చేశాడని మీరంటారు. వీడు దొంగ విధవ. నేను జైలులో పారిపోయాడు అని చెబుతాను. మనది యథార్థమైన సాక్ష్యం. వాళ్ళు బలంగా దొంగ సాక్ష్యాలు సృష్టించాడు. ప్లేడరు గారి కారు గుద్దిందని ఆయన స్వయంగా దగ్గర ఉండి ఆసుపత్రిలో చేర్చాడు డాక్టర్ కృష్ణాజీరావు. సాక్ష్యం ప్రతిరోజు తను ట్రీట్మెంట్ ఇచ్చినట్లు ఠాకూర్ సాక్ష్యం. తన బండి మీద వెళుతుంటే యాక్సిడెంట్ అయ్యిందని అని, అతను తన ఇంటి నౌకరు అని. ఇదంతా దేనికి? మనం వాడి జోలికి వెళ్లకుండా ఉండటానికి. మీరు చెప్పేది నాకు అర్థం కావటం లేదు. మీరు పోలీసు ఇన్స్పెక్టర్, వాడు దొంగ, లాక్కొచ్చి జైల్లో పడేక మీరు చెప్పినంత ఈజీ కాదు లాల్జీ. అలాంటి పని నేనేదైనా చేస్తే గోలగోల చేసి పారేయటానికి అతను పెద్ద సీన్ క్రియేట్ చేయటానికి రెడీగా ఉన్నాడు. వాడిని జైల్లో పెట్టనీయడు. ఒకవేళ పెట్టినా ఇన్స్పెక్టర్ కావాలని గోపన్నని లాక్కు వెళ్ళాడు అని చెప్పి పైనుంచి ఫోన్ చేయించి వాడికి బెయిల్ ఇప్పించి మనిద్దరిని కోర్టుకు లాగి నానాయాగి చేస్తాడు. అంతవరకు ఖాయం. తప్పుడు సాక్ష్యానికి ఉన్న విలువ నిజాయితీకి లేదు. కోర్టులో సంవత్సరాల తరబడి కేసు నడుస్తూ ఉంటుంది. ఈ లోపల గోపన్న పెళ్లి చేసుకుని ముచ్చటగా 3 బిడ్డలకి తండ్రి కూడా అవుతాడు. నేను సస్పెండ్ కావటమో, మన్యం అడవులకి ట్రాన్స్ఫర్ కావటమో, మరేదో జరగటమో అవుతుంది. అతని ధైర్యం చూస్తుంటే ఈ కేసు స్వరూప స్వభావాలు తేటతెల్లగా అర్థమయ్యాయి. అర్థం కాగానే మీరు లేచి వచ్చారు, అంతేనా? బన్సీలాల్ వ్యంగ్యంగా అడిగాడు. అంతే. అతను ముక్తసరిగా జవాబు ఇచ్చాడు. ఠాకూర్ మాటలకి భయపడి గాని, లేక అతను పెద్ద మొత్తంలో లంచం ఇచ్చేసరికి ఐసై గాని ఇన్స్పెక్టర్ గోపన్న కేసుని వదిలేసి ఉంటాడు. పైకి కట్టుకథ సృష్టించి చెబుతున్నాడు. ఈయనగారు చెప్పేది ఎక్కడన్నా నమ్మేటట్లు ఉందా? వీడు నా తిండి బొక్కుతూ ఠాకూర్కి అనుకూలంగా పనిచేస్తున్నాడు. అందుకే మొదటి నుంచి నాకన్ని అనుమానాలు జరుగుతున్నాయి. 2 వైపులా పనిచేస్తూ పబ్బం గడుపుకుంటున్న ఈ ఇన్స్పెక్టర్ గారి పని పట్టాలి. నమ్మినట్టే నటించి వీడి గొంతుకి తడిగుడ్డ చుట్టి పరపరా కొయ్యాలి. అందాక తనకి మనశ్శాంతి లేదు. ముందు వీడి అంతు చూడకపోతే తను లాల్ వంశంలో తప్పు పుట్టినంత ఒట్టు. చాలా డీప్గా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన బన్సీలాల్ మామూలుగా అడిగినట్లు అడిగాడు. అయితే ప్రస్తుతానికి మనం మౌనం వహించాల్సిందేనా? తప్పదు లాల్జీ. పాండవులంతటి వాళ్ళకి అరణ్యవాసం తప్పలేదు. శ్రీరాముడు అంతటి వాడికి కష్టాలు తప్పలేదు. ఆఫ్టర్ ఆల్ మనమెంత మానవ మాత్రులం, అతను వేదాంత ధోరణిలో అన్నాడు. నిజమేనన్నట్లు తల తాటించాడు బన్సీలాల్. అరగంట తర్వాత అతను వెళ్ళిపోయాడు. బన్సీలాల్ వల్ల పెద్దగా తనకి ఉపయోగం లేదు. అయినా లాల్జీల కన్నా ఠాకూర్లు ధనబలం బుద్ధిబలం కలవాళ్ళు, ఏదైనా చేయగల సమర్థులు. గోపన్న నిర్భయంగా వాళ్ళింట్లో ఉన్నాడు అంటే ఏదో పెద్ద అండా ధైర్యం చూసే కదా. జైలులోంచి తెలివిగా గోపన్నని తప్పించాడు అంటే ఠాకూర్ పులిలాంటి మనిషి అనుకోవాలి. పులితో తను యుద్ధం చేయదలుచుకోలేదు. లేనిపోని తలనొప్పి తనకెందుకు?
ఇలా అనుకున్న ఇన్స్పెక్టర్ ఠాకూర్ ఇంటి ఛాయలకి కూడా ప్రస్తుతం వెళ్ళలేదు. వెళ్లకుండానే ఓ కథ అల్లి బన్సీలాల్కి వినిపించాడు. చల్లగా తప్పుకున్నాడు. ఈ కథని ఇంత లోతుగా వెళ్లి ఆలోచించి చూడని బన్సీలాల్ తనకి తోచిన విధంగా మరో కథ అల్లుకుని అతని దగ్గర లంచం తిని ఇన్స్పెక్టర్ అటు మనిషి అయ్యాడు. వాడి రోగం కుదర్చాలి అనుకున్నాడు. ఇన్స్పెక్టర్ ఒకనాడు కల్పించిన కథకి 100 పిలకలు పట్టుకు వచ్చాయి అని ఇటు బన్సీలాల్కి తెలియదు, అటు అతనికి తెలియదు. అసలు కథ ఎవరికీ తెలియకుండా మంచి వాళ్ళని రక్షిస్తూ చెడ్డవాళ్ళని గట్టి తినిపిస్తూ ఉన్న శక్తిమాయి తెర వెనుకనే ఉండిపోయింది. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారన్న నమ్మకం ఆమెకు ఉంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇన్స్పెక్టర్ రోగం కుదర్చబోతున్నాడు బన్సీలాల్. బన్సీలాల్ రోగం మరోసారి కుదర్చకపోతే లాభం లేదనుకుంటున్నాడు అతను. ఎవరి రోగం ఎవరు కుదురుస్తారన్నది వేచి చూడాల్సిన విషయం. అతను వెళ్ళిన తర్వాత లోతుగా ఆలోచించి మాయరోగానికి మందు కనిపెట్టాడు బన్సీలాల్. ఈ దెబ్బతో దెయ్యం వదలాలి కసిగసిగా అనుకున్నాడు బన్సీలాల్.